ఇగో నాన్న నీళ్ళు. ఏ నాన్న వంటలో భోజనాలు బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా. అన్నయ్య వంటలేం అంతగా బాగాలేదు కదా, బాగున్నాయని చెప్తావేంటి? అమ్మా, ఒక ఫంక్షన్ అంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని నెలల నుంచి కష్టపడి బంధువులను పిలుచుకొని అందరికీ చెప్పుకొని అన్నీ సిద్ధం చేసుకుని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే తప్ప ఇలాంటి ఫంక్షన్లు అవ్వవు. బాగోలేదు అనే మాటలతో మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. రోజు తినే భోజనమే కదా, బాగుంది అని చెప్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదరా. నిజమే అన్నయ్య. ప్రతి ఫంక్షన్ వెనక ఒక తల్లి తండ్రి కష్టం దాగి ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లని భూతద్దాల్లో చూయించి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టకండి. మేడం నమస్తే మేడం, మేము జంబులక్కడి జారి మిఠాయి అనే ఛానల్ నుంచి వచ్చాం మేడం. జంబలకడి జారు మిఠాయా? ఈ బ్యూటీ పార్లర్ మీదేనా? అవునండి. మీరు ఎంతో మందిని బ్యూటీ పార్లర్ ద్వారా అందంగా చూపిస్తున్నారు కదా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మరి మీ గ్లామర్ రహస్యం ఏంటండి? ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్. మరి మధు కలసం పొంగిపోతో. ఏం చూస్తున్నావు ఉదయం నుంచి ఇక్కడ? అన్నయ్య, ఈ ఇంట్లో ఒక ఆంటీ ఉంది, నేను జాకెట్ వేస్తాను చూడు, జాకెట్ వేస్తాను చూడు, జాకెట్ వైపు చూడకుంటే తీసేస్తాను చూడు అని పాట పడింది. తీస్తేమో చూస్తాను చూడు. హాయ్ అన్నయ్య. హాయ్ రా. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. ఇక నుంచి నేను నిన్ను అన్నయ్య అని పిలవను, బావా అని పిలుస్తాను. ఎందుకంటే నిన్ను అందరూ అన్నయ్య అని పిలుస్తున్నారు. బావా అని పిలుస్తావా? అదే మాట మీద ఉంటావు కదా. ఉంటా. హాయ్ అన్నయ్య. ఇడిగోమ్మా మీ బావా. హాయ్ బావా. రా బావా. వెళ్ళిపోతున్నావు ఏంటి బావా? తప్పైంది అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తాను, ఇంకెప్పుడు బావా అని పిలవను.